కాలం మారుతోంది. చిన్న కార్లతో పాటు పెద్ద కార్లకు డిమాండ్ పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పలు కంపెనీలు దేశీయ విపణిలో ఫ్యామిలీ కార్స్ కూడా విరివిరిగా లాంచ్ చేస్తున్నాయి. కొత్త కార్లు ఎన్ని వచ్చినప్పటికీ కొంతమంది నమ్మికైన బ్రాండ్స్ మాత్రమే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మారుతి సుజుకి కంపెనీకి చెందిన 3 వరుసల ఎంపీవీ ఎర్టిగా 10 లక్షల సేల్స్. మారుతి ఎర్టిగా 2012లో భారతీయ విపణిలో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ కారు ఏకంగా 1 మిలియన్ అమ్మకాలను పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే ఎర్టిగా కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందని ఇట్లే అర్థమైపోతుంది. నిజానికి ప్రారంభంలో ఎంపీవీ గొప్ప అమ్మకాలను పొందినప్పటికీ 10 లక్షల యూనిట్ల అమ్ముడు కావడానికి 8 సంవత్సరాల 9 నెలల సమయం పట్టినట్టు సమాచారం. అయితే చివరి 1,00,000 యూనిట్ల సేల్ కావడానికి కేవలం 8 నెలల సమయం మాత్రమే పట్టింది కంపెనీకి వెల్లడించింది. ప్రారంభంలో డీజిల్ ఇంజన్. మారుతి ఎర్టిగా 2012లో లాంచ్ అయినప్పుడు అప్పట్లో ఖరీదైన టయోటా కంపెనీ యొక్క ఇన్నోవాకు ఎంతో పోటీ ఇస్తూ అమ్మకాల పరంగా దాని ప్రత్యర్థులను అధిగమించింది. ఎర్టిగా 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ ఆప్షన్ కలిగి ఉండటం అమ్మకాలు పెరుగుదలకు కారణమైంది. 2018లో సెకండ్ జనరేషన్ ఎర్టిగా విడుదలైనప్పుడు అందులో 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్తో పాటు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. కానీ BS6 ఉద్గార ప్రయాణాలలో అమలులోకి రావడం వల్ల డీజిల్ ఇంజన్ కారు ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో ఎర్టిగా పెట్రోల్ మరియు CNG ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. ప్రత్యర్థులకు గట్టిపోటీ. మారుతి ఎర్టిగా ప్రస్తుతం 1.5 లీటర్ పెట్రోల్ మరియు CNG పవర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. కియా క్యారెన్స్, రెనో ట్రైబర్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తూ అమ్మకాల్లో దూసుకెళ్తున్న ఎర్టిగా చాలామంది ఫ్యామిలీ కార్స్ కొనుగోలుదారులకు మొదటి ఎంపికగా నిలుస్తుంది. ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తుంది. వేరియంట్స్ అండ్ ధరలు. LXi, VXi, ZXi మరియు ZXi+ అనే 4 వేరియంట్లతో లభిస్తున్న మారుతి ఎర్టిగా ధరలు ప్రస్తుతం 8.69 లక్షల నుంచి 13.03 లక్షల మధ్య ఉన్నాయి. ఎర్టిగాకు శక్తినిచ్చే 1.5 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజన్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టంతో 5 స్పీడ్ మాన్యువల్ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో జత చేయబడి ఉంటుంది. భవిష్యత్ మారుతి ఎలక్ట్రిక్ కార్లు. ఇది ఇలా ఉండగా మారుతి సుజుకి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసే యోచన చేస్తుంది. ఇందులో భాగంగా EVX మరియు మరికొన్ని హైబ్రిడ్ మోడల్స్ రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో విడుదల కానున్నాయి. మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరించడానికి ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కార్లను లేదా వాటి అప్డేట్లను లాంచ్ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే గత ఏడాది దేశీయ విపణిలో అడుగుపెట్టిన ఫ్రాంక్స్ ఇప్పటికీ మంచి అమ్మకాలను నమోదు చేసింది. అంతేకాకుండా గత నెలలో మారుతి బెలోనా, స్విఫ్ట్ బ్రీజా వంటి కార్లు ఉత్తమ అమ్మకాలను పొంది టాప్ 10 కార్ల జాబితాలో కూడా స్థానం సంపాదించాయి.